ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. పోచంపాడు రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక అస్వస్థతకు గురి కావడం అక్కడి నుంచి నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన అక్కడ చికిత్స పొందుతూ హైదరాబాద్కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఈరోజు పోచంపాడు హాస్టల్ ముందు తల్లిదండ్రులు ఉంచి అక్కడ నిరసన తెలిపిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటుకుంది. అక్కడికి వెళ్ళిన పోలీసులు వారిని సముదాయించి ఆ బాలిక మృతదేహంతో పాటు వారిని ఇంటికి పంపించిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్కు సంబంధించిన కామారెడ్డి జిల్లాలో 82.18% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 74.86% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే భారీగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200లకు పైగా సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి.